ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను తప్పకుండా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7094 మంది స్టాఫ్ నర్సులకు ఆయన నియామక పత్రాలను అందించారు. టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామన్నారు. 15,000 పోలీసు ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. స్టాఫ్ నర్సుల నియామకం చాలా రోజులుగా పెండింగ్లో ఉందని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పరిస్థితిని సమీక్షించి నియామకాలు త్వరగా జరిగేలా చూశారన్నారు. ఉద్యోగ నియామకం వేళ మీ సంతోషంలో భాగస్వాములం కావాలనుకున్నామన్నారు. విద్యార్థుల త్యాగాల మీద తెలంగాణ ఏర్పడిందని, గడిచిన 10 ఏళ్లలో రాష్ట్ర యువత ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కుటుంబ ప్రయోజనాలు ఆలోచించిందని ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడిన యువతపై కేసులు పెట్టి వేధించిందని ఆరోపించారు. నా దృష్టికి తీసుకొస్తే మీ ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టడానికి అవసరమైన సమీక్ష చేసి తక్షణమే ఈ ఉద్యోగ నియామకాలు జరగాలి. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఉన్న కేసును పరిష్కరించాలి. మీరు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని, నిజంగా ఈరోజు అందరూ నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ చాలా సంతోషపడాల్సిన సందర్భము. ఎందుకంటే నిరుద్యోగులుగా ఎన్ని సంవత్సరాల నుంచో కష్టపడుతున్నాము, కానీ గత ప్రభుత్వం కూడా మమ్మల్ని సరిగా గుర్తించక సరైనటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వక ఇప్పటి వరకు మేము కొనసాగించాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిరుద్యోగులను గుర్తించి వారికి తగిన నోటిఫికేషన్స్ ఇవ్వించి ఇంకా ముందు కూడా మా సేవలు ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా ఎలాంటి సందర్భంలోనైనా ఒక ఫ్యామిలీ కూడా దగ్గరకు వచ్చి చేయలేని పరిస్థితిలో దగ్గర పేషెంట్ దగ్గర ఉండి తనకి సర్వీస్ అందించేది ఒక సిస్టర్ మాత్రమే. ఒక మెడికల్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా వాళ్ళకి సంతోషంగా వాళ్ళకి కంప్లీట్గా వీళ్ళ జీవితం గురించి ఏమి ఆలోచించకుండా పేషెంట్ కోసం ఆలోచించి వాళ్ళని బ్రతికించాలని ఒక బీఆర్ఎస్ నేతలు నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చాక సామాజిక న్యాయం గురించి మాట్లాడాలని హితవు పలికారు. పూలే విగ్రహం పేరుతో కవిత రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కవిత లిక్కర్ కేసులో బిజీ లేనట్టున్నారని, అందుకే కొత్త నినాదం ఎత్తుకున్నారని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు. बीसी का कैस्ट सेशन करने का इन प्रिंसिपल हमने फैसला किया है. इसके ऊपर हमारा प्रिंसिपल सेक्रेटरी और लीगल डिपार्टमेंट और रजिस्ट्रेशन सेक्रेटरी, असेंबली सेक्रेटरी भी चर्चा कर रहे, कोऑर्डिनेशन कर रहे. इसमें हम जो तेलंगाना के बीसी के रिटायर्ड IAS, IPS जज है और बीसी का संगठन के लोग हैं, उसे हम मशूरा मांगते हैं कानून ऐसा कहीं भी कल दिक्कत ना हो और इसके जरिए हमने लोकल बॉडीज़ का भी हो और आने वाला दिन में बीसी का स्थिति बदलने की हम कोशिश करेंगे. ये बहुत बड़ा हिम्मत वाला फैसला है, राहुल गांधी ने दिया था और हमारा सरकार में मुख्यमंत्री जी और बाकी कैबिनेट मंत्री इसके ऊपर फैसला लेके आगे जा रहे. ये बीसी कैस्ट सेंसर कांग्रेस सरकार है तेलंगाना में बना रहे, तो मतलब आने वाला दिन में इसका खिलाफ में जो बीजेपी था, अगर हम केंद्र में सरकार आए तो राहुल जी का वादा निभाएंगे हम और केंद्र सरकार में भी हम कैस्ट पूरा देश में करेंगे. सर, ये जो टीपीसीसी कल मीटिंग हुआ था, इलेक्शन कमेटी था आप लोगों का, एक तरफ देखा गया तो बीजेपी राम मंदिर के इश्यू को వచ్చే 2 ఏళ్లలో నల్గొండ జిల్లాను పూర్తిగా ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా మారుస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫ్లోరైడ్ సంస్థ ఇతివృత్తంగా రూపొందించిన మెకానిక్ సినిమా ప్రచార చిత్రాన్ని మంత్రి విడుదల చేశారు. ఫ్లోరైడ్ కారణంగా నల్గొండ జిల్లాలో ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించి తాగునీరు అందించిందని కోమటిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో సమస్య మళ్లీ మొదటికి వచ్చిందని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడ లేని ఫ్లోరైడ్ ఎక్కడ ఉందంటే నల్గొండ జిల్లాలో ఉంది. శివన్న మరిగూడెంతో పాటు నార్కట్పల్లి మండలంలో ఎక్కువ ఫ్లోరైడ్ కాంటెంట్ ఉంటే 8 ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్. అది మినిమం 2 ppm కంటే ఎక్కువ ఉంటే వాటర్లో ఆ వాటర్ తాగకూడదు. అయినా 70 సంవత్సరాలు అదే వాటర్ తాగుతూ 2004లో కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడు పరిష్కరించి సాగునీరు ఇవ్వడం జరిగింది. ఫ్లోరైడ్ సమస్యని
వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఖర్చైనా సరే రాబో 2 years సాల్వ్ చేయబోతున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ మంత్రుల మాటల దాడులు కొనసాగుతున్నాయి. మహనీయులు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టాలంటూ కవిత చేసిన ప్రతిపాదన వివాదానికి దారితీసింది. 10 ఏళ్లు మీ ప్రభుత్వంలో ఏం చేశారు అని బీఆర్ఎస్ నేత బి హనుమంతరావు ప్రశ్నించారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కు పూలే గుర్తుకు రాలేదని మండిపడ్డారు. అక్కడనే అదే ఏరియాలో చేనమ్మర్ దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టియాలని కేసీఆర్ గారు వచ్చారు, చెప్పాము. ఇంతవరకు లేదు, దాని ఆలోచనే లేదు. ఇప్పుడు ఎట్లుందంటే రైలు వెళ్ళిపోయినాక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినట్టుంది. ఇప్పుడు ఏ ఇష్యూస్ లేవు వాళ్ళకు. ఇలా జ్యోతిరావు పూలే ఇష్యూ దొరికింది వాళ్ళకు. మేము తప్పనిసరిగా ఎప్పుడైతే అంబేద్కర్ పెట్టినప్పుడు అంబేద్కర్ గురువు మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టారని కదా తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా తప్పనిసరిగా పెట్టారండి. ఇన్ని రోజులు మీరు ఎందుకు అడగలేదని అడుగుతున్నా. 10 ఏళ్లలో మీరు జ్యోతిరావు పూలే కనిపించలేదా? ఇలా పని లేదు. ఏదన్నా ఒక ఇష్యూ ఏదంటే వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే కనిపించింది. ఎందుకంటే ఓట్లు ఉన్నాయి కదా, మోర్ దాన్ 54% ఓట్లు ఉన్నాయని గుర్తొచ్చింది. అదే మా సోనియా గాంధీ చేసింది. ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టేస్తే పార్లమెంట్ లో బిల్లు పెట్టింది మా అమ్మ. తనపై పరువు నష్టం దావా వేస్తానని నోటీసు పంపిన కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మాణిక్యం ఠాగూర్ నోటీసులను తప్పుగా ఇస్తున్నారన్నారు. పీసీసీ పదవి కోసం మీకు రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారని ఆయన అన్ రికార్డుగానే ఆరోపించారని కేటీఆర్ గుర్తు చేశారు. కాబట్టి పరువు నష్టం నోటీసులు పంపించాల్సింది తనకు కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అని చురక అంటించారు. ఇప్పుడు కోమటిరెడ్డి మంత్రి అయ్యి సచివాలయంలో కూర్చున్నారని ఆయనకు పంపించుకోవాలని తెలిపారు. మాణిక్యం ఠాగూర్ కు రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని కోమటిరెడ్డి పేర్కొన్నారని ఇటీవల తన సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో తన పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ మాణిక్యం ఠాగూర్ కేటీఆర్ కు నోటీసులు పంపించారు. కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ పై స్పందించారు. చిరంజీవికి పద్మవిభూషణ్ ఇచ్చింది ఆయన బీజేపీలో చేరతారని కాదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక మందికి పద్మ అవార్డులు ఇచ్చిందని, వారందరూ బీజేపీలోకి వస్తారని అవార్డులు ఇవ్వలేదంటూ కిషన్ రెడ్డి ఆ తరహా ప్రచారాన్ని ఖండించారు. బీజేపీ ప్రభుత్వం ఎక్కడా కూడా పద్మ అవార్డుదారులను పార్టీలోకి ఆహ్వానించలేదని తెలిపారు. గుర్తింపులకు నోచుకొని కవులు, కళాకారులను గౌరవించాలన్న ఉద్దేశంతో ఇటీవల కేంద్రం పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించిందని, కొందరికి పద్మభూషణ్, పద్మవిభూషణ్ ప్రకటించిందని, వారందరూ బీజేపీలోకి వస్తారని అవార్డులు ఇచ్చామన్న వాదన అర్ధరహితమన్నారు. ఒకవేళ వాళ్ళలో ఎవరైనా బీజేపీలోకి వస్తామంటే వద్దనబోమని, ఇది ప్రజాస్వామ్యమని, ఎవరు ఏ పార్టీలో అయినా చేరొచ్చని కిషన్ రెడ్డి వివరించారు. పటంచెరు నియోజకవర్గం పటంచెరు మండలం పరిధిలోని రుద్రారం గ్రామంలో ఎమ్మెల్యే జీఎంఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఎంవైకే లాటిగ్రేడ్ సంస్థ సౌజన్యంతో 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నారన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం, ప్రాథమిక పాఠశాల భవనం, అంగన్వాడీ భవనం, తోషిబా పరిశ్రమ సహకారంతో 1 కోటి రూపాయల నిధులతో చేపట్టనున్నారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవనం, ఆర్ఓ ప్లాంట్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జీఎంఆర్ శంకుస్థాపన చేశారు. మోడల్ పాఠశాలగా స్టేట్ లోనే తీర్చిదిద్దడానికి కంకరబద్దులై వచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న సుధీర్ రెడ్డి గారు, ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు, చిన్నారులు, అలాగే జెడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి గారు, గ్రామ ఉప సర్పంచ్ గారు, మెంబర్లు, ఈ సభలో హాజరులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే తోషిబా వారు 1 కోటి రూపాయలతోటి 3 ఆర్ఓ ప్లాంట్లు, ఒకటి సబ్ సెంటర్ భవనానికి 1 కోటి చిల్లర తోటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్ తోటి ఖర్చు పెట్టడం. అదేవిధంగా మా గ్రామ ఉప సర్పంచ్ యాదయ్య గారు, ఎంపీటీసీ మనరాజు గారు మరియు మా తోటి వార్డు సభ్యులు, అదేవిధంగా గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మాజీ వార్డు మెంబర్లు ఇక్కడ విచ్చేసడం, ముఖ్యంగా మన ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ కింద మన లాటిగ్రేడ్ కంపెనీ వాళ్ళు మా గ్రామానికి 10 కోట్ల అంచనా వ్యయంతో మన జిల్లా పరిషత్ స్కూలు ప్లస్ ప్రైమరీ స్కూలు, అంగన్వాడీ 3 కలుపుకొని 10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది.
వారికి ప్రత్యేకంగా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఆ సంస్థ చైర్మన్ మురళీ యాదమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా తూషిబా కంపెనీ యజమానానికి కూడా మా గ్రామానికి మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయ కేతనం ఎగురవేసిన సందర్భంగా షామీర్పేట మండలం అలియాబాద్ చౌరస్తాలోని సీఎంఆర్ కన్వెన్షన్ లో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభను మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ చైర్పర్సన్లు, జెడ్పీ వైఎస్ చైర్మన్, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, కీసర మండలం సర్పంచ్లు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను వదిలేసి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ను బదనం చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు అని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీని కేసీఆర్ ప్రశ్నించినంత వరకు ఎవరు ప్రశ్నించలేదని ఆయన అన్నారు. ఉద్యోగాలు రాకపోయినా, పరిశ్రమలు రాకపోయినా, అభివృద్ధికి నోచుకోకపోయినా, వలసలపైనా, ఆత్మహత్యలైనా ఈ పాపాలకు కారకులు ఎవరు? మీరు కాదా? నిజంగానే ఆనాడు 2009లో తెలంగాణ ఇష్టమని ప్రకటించిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్న తర్వాత ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్న ఉన్నారో తిరిగి వాళ్ళ ప్రాణాలను మీరు తెచ్చేయగలుగుతారా? ఎన్ని అబద్ధాలు మాట్లాడారు. ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆనాడే దాదాపు 1200-1500 మంది ఎవరైతే తెలంగాణ ఉద్యమ కాలంలో చనిపోయినటువంటి వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇచ్చి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని గౌరవించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మీరు ఈరోజు అబద్ధాలు ఏవైతే చెప్పిందో తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేయబోతున్నారో చెప్పండి. మాట్లాడండి, ఏం చేయబోతున్నారు, వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారో చెప్పండి. వాళ్ళ మీద ఒక సర్వే చేపిస్తారా? ముషీరాబాద్ నియోజకవర్గం రామ్నగర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులను శాసనసభ్యులు ముఠాగోపాల్ ప్రారంభించారు. బాకారం కెప్టెన్ కుక్ హోటల్ దగ్గర 8 లక్షల వ్యయంతో డ్రైనేజ్ పైప్ లైన్, మేదర్ బస్తీలో 8 లక్షల వ్యయంతో డ్రైనేజ్ పైప్ లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక కార్పొరేటర్ రవిచారి, బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జయసింహ, జూనియర్ నాయకులు శంకర్, ముదిరాజు స్థానిక కార్యదర్శి దామోదర్ రెడ్డి కూడా హాజరయ్యారు. అలాగే ముదికొండ మురళి, ఎర్రం శేఖర్, కేశవపురం అరుణ్, డేవిడ్ రాజ్, కొండమడుగు మధు, టీవీ రాజు, నరసింగారావు, కళ్యాణ్, గోరఖ్నాథ్, సాయి చాణక్యారెడ్డి, శ్రీకాంత్ యాదవ్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ ఏమున్నా కానీ ఎమ్మెల్యే గారితో పాటు రామ్నగర్ కార్పొరేటర్ గారు, నేను అందరం కలిసి కూడా ఈ యొక్క బాధ్యత తీసుకొని మరి ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. మాకు డీజీఎం సార్ కూడా చాలా సహకరిస్తున్నారు. దాంతోపాటు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏఈ గారు కూడా, మేనేజర్ గారు కూడా మాకు సహకరిస్తున్నారు. మొన్న నుంచి చూస్తే ఇప్పటిదాకా 5-6 కోట్ల రూపాయల డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా ఈరోజు జరిగినాయి. నిన్న కూడా మేము 3 కోట్ల రూపాయల డెవలప్మెంట్ జరగడం, ఓపెనింగ్ జరిగింది. ఈరోజు కూడా ఏదైతే జోర్బాయి వాళ్ళ ఇంటికాడ నుంచి మేతర్ బస్తీ మన మదీనా మస్జిద్ దాకా ఈరోజు 12 లక్షలతోని పైప్ లైన్ వేయడం జరుగుతుంది, డ్రైనేజ్ లైన్. దాంతోపాటు క్యాప్టెన్ కుక్ నుంచి రేస్ కోర్స్ దాకా కూడా అది కూడా 12 లక్షల వ్యయంతో మరి ఈ యొక్క డ్రైనేజ్ లైన్ గత 10-15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు మరి మన హయాంలో కావడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తూ
ట్యాంక్ బండ్పై గద్దర్ విగ్రహం ఏర్పాటుపై యాంటీ టెర్రరిజం ఫోరం అభ్యంతరం వ్యక్తం చేసింది. గద్దర్ ఒక నక్సలైటు అని ఎంతో మంది పోలీసుల రక్తాన్ని తాగారని ఆరోపించారు. దీనిపై హైకోర్టుకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. అలాగే గద్దర్ విగ్రహ స్థల ఏర్పాటు ఖండిస్తున్నామని తెలిపారు. గద్దర్ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడాన్ని, గద్దర్ విగ్రహ ఏర్పాటు కోసం ప్రభుత్వం స్థలం కేటాయించడాన్ని యాంటీ టెర్రరిజం ఫోరం తీవ్రంగా ఖండిస్తా ఉంది. గద్దర్ ఒక మావోయిస్టు, గద్దర్ నక్సలైట్ సిద్ధాంతకర్త. ఈ దేశం లోపట, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల లోపట వేలాది మంది పోలీసుల యొక్క రక్తాన్ని, వేలాది మంది సామాన్య ప్రజల యొక్క రక్తాన్ని ఏరులై పారించినటువంటి ఒక హింసాయుత సిద్ధాంతం నక్సలైట్ సిద్ధాంతం. ప్రజాస్వామ్యాన్ని నమ్మము, రాజ్యాంగాన్ని తుపాకీ గుట్టం ద్వారా కుప్పకూలుస్తామనేటువంటి సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి ఒక వ్యక్తికి ఈరోజు ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవం నిర్వహించడం ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయము. ఇది నక్సలైట్ల మీద తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నటువంటి భద్రతా బలగాల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి చర్య. ఈ రోజే 3 సిఆర్పీఎఫ్ జవాన్లు ఛత్తీస్గఢ్ లోపల నక్సలైట్ల మీద పోరాడుతూ బలైనటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. రంగారెడ్డి జిల్లా శ్రీ రేణుకా ఎల్లమ్మ ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ నుండి సైదాబాద్ వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఉదయం పూట ట్రాక్టర్లు రోడ్లపై తిరగవద్దని, రాత్రి వేళలో మాత్రమే పనులు చేసుకోవాలని సైబరాబాద్ రాచకొండ పరిధిలో ఆదేశాలు ఇవ్వడం తమకు ఇబ్బందికరంగా మారిందని ట్రాక్టర్ డ్రైవర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళలో కాలనీలలో ట్రాక్టర్లు తిరగడం వల్ల ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందని తెలిపారు. ఉదయం వేళలో ట్రాక్టర్లు నడిపించుకోవడానికి అనుమతి ఇవ్వాలని సైబరాబాద్ రాచకొండ సిపిలను కోరారు. అనుమతించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కుటుంబాన్ని పోషించుకోలేని స్థాయికి వెళ్లవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీజ్ చేసిన ట్రాక్టర్స్ ను విడుదల చేయాలని కోరారు. ఎన్హెచ్ఎం కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను స్పెషల్ కేటగిరీ కింద రెగ్యులర్ చేయాలని ఎన్హెచ్ఎం స్టాఫ్ నర్సులు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గత 10 సంవత్సరాల నుండి సిహెచ్సిపిహె, హెచ్సియు, పిహెచ్సి వంటి వివిధ ఆసుపత్రుల్లో సేవలందిస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేసి న్యాయం చేయాలని ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు డాక్టర్ షేక్ ఇస్లాముద్దీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 500 మందికి పైగా ఉన్న స్టాఫ్ నర్సులు కోవిడ్ వంటి కష్టకాలంలో కూడా సేవలందించారని ఆయన తెలిపారు. ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో క్వాలిఫై కావడమే కాకుండా సేవలు అనుభవజ్ఞులున్నారన్నారు. ఇలాంటి వారిని కొత్త వారితో సమానంగా రెగ్యులర్ చేసి నష్టపోకుండా నివారించాలన్నారు. సెలెక్ట్ అయి కూడా జోనల్ పరంగా నష్టపోయారని వివరించారు. ఏఎన్ఎంల వయోపరిమితిని 52 ఏళ్లకు పెంచిన విధంగానే స్టాఫ్ నర్సుల వయోపరిమితిని కూడా పెంచాలన్నారు. జరిగింది. ఎందుకంటే కరోనా టైంలో ఎవరిని కూడా కనీసం ఇంటికి రానిచ్చేది లేదు, మనం ఇంటికి పోయేది లేదు, చనిపోతే కూడా మనం వెళ్ళలేదు. కానీ మరి మన నర్సులు, మన ఆడబిడ్డలు వాళ్ళ వాళ్ళు తెగించి ప్రాణాలకు అతీతంగా కుటుంబ సభ్యులను కూడా పక్కన పెట్టి వాళ్ళు సేవ చేయడం జరిగింది. కాబట్టి కనీసం ఆ సేవకైనా మనం గుర్తించి ప్రాణాలకు ఒక సైనికుల లాగా వాళ్ళు పనిచేసిండ్రు. కాబట్టి ఏమైనా మనకి అంటే ఏదన్నా మనం ఇప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వాటిని కొద్దిగా సవరించి తప్పకుండా ఈ ఆడబిడ్డలకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ రాయాలంటే ఆల్రెడీ ఇప్పుడు వైద్యంలో అనుభవం ఉన్న వాళ్ళకంటే కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన డాక్టర్కు తేడా ఉంటుంది. ఆయన ఎంత ఎంబీబీఎస్ ఎండీ చేసినా కూడా ఒక 20 ఏళ్ల నుంచి వైద్యం వృత్తిలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ మామూలుగా ఆర్ఎంపీనో లేకపోతే ఒక చిన్న డాక్టరో ఒక ఎంబీబీఎస్ డాక్టరో క్వాలిఫికేషన్ తక్కువ ఉన్నా కూడా అనుభవం చాలా ఎక్కువ. అయితే మేము ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే వీళ్ళు గతంలో దాదాపు నెలల తరబడి నుంచి తిరుగుతూ ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి దాకా వీళ్ళ బాధలు పోతలేవు. కాబట్టి మేము ఈరోజు మాకు నమ్మకం ఉంది, తెలంగాణలో గతంలో ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు నమ్మకం లేకుండే 10 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా సెక్రటరియట్కు మేము వెళ్ళలేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని దించేసి మేము రేవంత్ అన్నని ఎందుకు తీసుకొచ్చినామంటే రేవంత్ అన్న ఇంటి దాకా వెళ్ళి కూడా రేవంత్ అన్న దగ్గర పోయి మా బాధలు చెప్పగలిగే సత్తా మా దగ్గర ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆడపిల్లల బాధ అన్న వాళ్ళు మాట్లాడితే కళ్ళలో నీళ్ళు వస్తుంది. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు.
హైదరాబాద్లోని ఉప్పల్ మున్సిపల్ కార్యాలయం ముందు ప్రజాపాలన దరఖాస్తుల బాధితులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజాపాలన దరఖాస్తులు నమోదు చేసిన సిబ్బంది బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగిందని వాపోయారు. బిల్లుల చెల్లింపు విషయంపై బాధితులు ఉప్పల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ను కలిశారు. దీనిపై ఇంకా టైం పడుతుందని చెప్పారని అన్నారు. ఎప్పుడు చెల్లిస్తారో చెప్పండి అడిగామని అన్నారు. ఏమి చేసుకుంటారో చేసుకోండి, వెళ్లి ధర్నా చేసుకోండి పో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వాపోయారు. డీసీ సార్ని కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ లేదన్న. అమౌంట్ కోసం అడిగితే మేము ఇందులో మా దాంట్లో స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అన్న అడగండి అన్న, మీరు అడగండి అంటే మేము కూడా అడిగినాము. సార్ని అడిగితే ఏమంటున్నారు అంటే మీరు 1 వీక్ అని 2 times తిప్పినారు సార్. ఇంతకుముందు కూడా వస్తే 1 వీక్ అన్నారు, ఇప్పుడు వస్తే 1 వీక్ అంటున్నారు సార్. మరి నెక్స్ట్ 1 వీక్ రాకపోతే ఎట్లా అంటే డైరెక్ట్ కలెక్టర్ని అడుక్కోపో అన్నాడు. సార్ కలెక్టర్ని ఏంటి సార్ మీరు అట్లా ర్యాష్గా మాట్లాడుతారంటే ఇంకోసారి శ్రీధర్ రెడ్డి సార్ వచ్చి కలెక్టర్ని అడగొద్దు ఏం అడగొద్దు మేమే ఇస్తామన్నాడు. అమౌంట్ శాంక్షన్ అంటే ఫైల్ చూపించినా అది వీళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నట్టు ఫైల్ ఉందని అప్రూవల్ అంటే ఏం లేదు ఫైల్ ఆడ. సో మేము సార్ డీసీ సార్ ఏమంటున్నారంటే మీరు ధర్నా చేసుకోండి ఏమైనా చేసుకోండి అది వచ్చే టైంకి వస్తాయి అని చెప్పి అంటున్నాడు. అంటే రెస్పాన్సిబిలిటీగా ఆన్సర్ చెప్తలేడు ఆయన. మేము చాలామంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు సార్ ఇక్కడ. వాళ్ళు ఫీజు కట్టుకోవడానికి జాబ్ చేయడానికి వచ్చినారు. 3,000 4,000 వాళ్ళు కాలేజ్ ఫీజు కట్టుకోవడానికి. ఇప్పుడు సెకండ్కి ఫీజు కడితే ఎగ్జామ్ రానిస్తారు. వాళ్ళు కాలేజ్ నుంచి మెసేజ్ కూడా వచ్చినాయి, వాళ్ళు చూపించారు మాకు. మాదాపూర్ సినీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సందడి చేశారు. మాదాపూర్లో ఉన్న బిగ్ సి షోరూమ్ అత్యంత అధునాతన ఫీచర్లతో కూడిన గెలాక్సీ S24 సిరీస్ అల్ట్రా ఫోన్ లాంచ్ చేశారు. నెంబర్ 1 మొబైల్ రిటైల్ చైన్ బిగ్ సి ద్వారా ఈ స్మార్ట్ ఫోన్లు తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్లోకి విడుదలయ్యాయి. శాంసంగ్ బ్రాండ్కు చెందిన ఈ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్లు అత్యంత అధునాతనమైన ఫీచర్లను కలిగి ఉన్నాయని బిగ్ సి సంస్థ ఫౌండర్ చైర్మన్ ఎం బాలు చౌదరి అన్నారు. S24లో AI టెక్నాలజీ మెస్మరైజ్ చేస్తుందని సినీ తార రుణాలు ఠాకూర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ CMD ఎం బాలు చౌదరి, సినీ తార మృణాల్ ఠాకూర్, శాంసంగ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. The shooting of Sita Ramam, I saw this big hoarding, and now I'm finally here at the store. And a big thank you for launching this amazing Samsung S24 series, so that we can witness and encounter what an amazing phone it is. And first of all, I really want to say a big thank you to my Telugu media. You guys, I love you all so much for showering me with so much love, and I think this was the best reason for me to come back and interact with you and meet you all. The features, if you ask me about the film, about the phone, it is so beautiful. Like I think it even looks gorgeous when I hold it in my. It's like a accessory first of all. When it comes to the color, it looks so premium, and at the same time, the camera you can, there is zoom with. And the customer can see తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో అన్ని స్టోర్లు కూడా డెఫినెట్ గా కూడా ఈ ప్రీ బుకింగ్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతకుముందు నా పాస్ట్ రికార్డ్స్ అన్ని కూడా ఈ గడువుతో క్లోజ్ అయినాయి, కొత్త రికార్డ్స్ క్రియేట్ అయినాయి. సో రెస్పాన్స్ ఎలా బాగుంది. సో దీని ఫీచర్స్ కస్టమర్స్ ఈ విధంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. సో ఇంకొకసారి ఆనందంగా ఉంది మృణాల్ చేత ఇవాళ ఈ మోడల్ లాంచ్ చేయడం. ముషీరాబాద్ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో మంటలు రావడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు ఆందోళన చెందారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో ఒక్కసారిగా మంటలు రావడంతో చుట్టుపక్కల ఉన్న చెత్తా చెదారం అంటుకొని మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఒకసారిగా భారీ మంటలు వ్యాపించడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంతో ఎలాంటి నష్టం జరగకపోవడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు, పాదాచారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, డాక్టర్ ఆనందచారి వేలును మెగాస్టార్ చిరంజీవి సన్మానించారు. వారిద్దరిని జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి చిరంజీవి ఆహ్వానించి సత్కరించారు. యక్షగాన కళలో సమ్మయ్య కృషి, శిల్పకళలో ఆనందచారి వేలు ప్రతిభను ప్రశంసిస్తూ వారితో ముచ్చటించారు. కళారూపాలను, కళాకారులను గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళలతో పాటు కళాకారులను కాపాడుకోవాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన నివాసానికి ఆహ్వానించి చిరంజీవి సత్కరించడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని కలిగించిందని సమ్మయ్య, ఆనందచారి సంతోషం వ్యక్తం చేశారు.